నా పేరు సూర్యచరణ్ యాదవ్. ఈయన మా బ్రదర్. మేము ఉండేది ఇక్కడ రామ్నగర్లో. మార్నింగ్ 10:30కి ఇలా మా బ్రదర్కి లెఫ్ట్ సైడ్ వాటర్ బాటిల్ పట్టుకుంటే స్లిప్ అయిపోయింది, జారిపోయింది. 1 టైం 2 టైమ్స్. తర్వాత ఇలా లేవడానికి పోతుంటే జారిపోతే మా బ్రదర్ అతన్ని పట్టుకొని పిలిస్తే మేము కిందికి వెళ్ళాక అతను నాకు ఏదో అవుతుందని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ మా ఇంటి దగ్గర ఆంధ్రమహిళ సభకి. అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్నారు మా దగ్గర న్యూరో సర్జన్ లేదంటే మళ్ళీ మా బ్రదర్ కాల్ చేశాను. స్వామి టీఎక్స్లో పని చేస్తాడు అతను కూడా, మా బ్రదరు. మళ్ళీ సార్ ఉన్నాడు నరేష్ గజ్జల సార్ అంటే ఇక్కడ తీసుకొచ్చాం మేము. ఇక్కడికి వచ్చాక మా బ్రదర్కి బాగా అయింది సర్జరీ అయ్యాక. సార్ అయితే సక్సెస్ఫుల్ అయింది సర్జరీ. మాకైతే హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు మా బ్రదర్కి అయితే ఓకే, బాగున్నాడు. ఈరోజు డిశ్చార్జ్ ఉందండి. నా పేరు కుమారస్వామి అండి. మేము రామ్నగర్ నుంచి వచ్చాము. మా బ్రదర్ పేరు వచ్చేసి నరేష్. అయితే మా బ్రదర్కి ఏమైందంటే బీపీ ఎక్కువ అయిపోయి బ్రెయిన్లో వచ్చేసి హెడ్లో మనకు బ్లడ్ అనేది బ్లీడింగ్ అయిపోయింది. దానివల్ల ఫస్ట్ వచ్చేసి మనం అక్కడ ఆంధ్ర మహిళా సభలో అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అయితే అక్కడ సిటీ స్కానింగ్ చేసి మనకి ఏమైందంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని చెప్పారు. అక్కడ చెప్తే అక్కడ మనకు వచ్చేసి ఏంటంటే న్యూరో సర్జన్ లేరని చెప్పారు. లేరని చెప్పినప్పుడు మా బ్రదర్ ఇక్కడ టీఎక్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. మా బ్రదర్ రిఫరెన్స్ త్రూ ఇక్కడ టీఎక్స్ హాస్పిటల్కి జరగడం జరిగింది. వచ్చిన తర్వాత మనకు హాస్పిటల్ యజమాన్యం కూడా త్వరగా స్పందించేసి కొంచెం సర్జరీ కూడా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. వచ్చిన రోజు 2:30కి అట్లా సర్జరీ చేశారు. వితిన్ ఒక 2.5 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ వచ్చి ఒక 5 to 6 days అవుతుంది. ఈ రోజుకు ఆల్మోస్ట్ ఒక 80% ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, సవ్యంగానే జరిగింది. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ అంతా కూడా మా బ్రదర్ని బాగా ట్రీట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ.